Hi everyone, welcome to the channel Code Free Education. In this video, I am explaining about the concept called set interface. In previous video, we learned about the list interface and the list interface classes like array list, linked list, vector, and stack. Here we need to understand about the set interface. Set interface is different from the list interface because of list interface accepting the duplicate elements and it work with the index basis. But set interface does not work with index basis and set interface does not accepting the duplicate elements. సో ఇలా సెట్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మన సెట్ ఇంటర్ఫేస్ గురించి వన్ బై వన్ కాన్సెప్ట్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ set interface is the sub interface of collection interface. సెట్ ఇంటర్ఫేస్ అనేది సబ్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది కలెక్షన్ ఇంటర్ఫేస్. సో కలెక్షన్ అనేది మనకి సూపర్ ఇంటర్ఫేస్ అవుతుంది, సెట్ ఇంటర్ఫేస్ అనేది సబ్ ఇంటర్ఫేస్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ జేడీకే 1.2 వర్షన్. మనకి సెట్ ఇంటర్ఫేస్ని జేడీకే 1.2 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనం పాయింట్ వైజ్గా రాసుకుందాం. హియర్ set interface is the sub-interface of collection interface and it is available from JDK 1.2 version. దీని JDK 1.2 version నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ సెట్ ఇంటర్ఫేస్ ఈస్ set interface is never accepting the duplicate element because of here internally the equal method is working. Here the internal method of the main use is it checks the two objects are identical or not. That means two objects are same or not. If the two identical or same, then it will accept only one. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ సెట్ ఇంటర్ఫేస్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మనకి సెట్ ఇంటర్ఫేస్లో మనం ఈక్వల్స్ మెథడ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ ఈక్వల్స్ మెథడ్ మనకి ఏవైనా సరే టూ ఆబ్జెక్ట్స్ అనేవి వచ్చినప్పుడు ఆ టూ ఆబ్జెక్ట్స్ సేమా కాదా అని చెక్ చేస్తుంది. ఆ రెండు కనుక సేమ్ అయితే ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ వన్, ఓన్లీ ఒకదానిని మాత్రమే అలౌ చేస్తుంది. సో ఇక్కడ మనం ఎలా చెప్తామంటే సెట్ ఇంటర్ఫేస్ నెవర్ యాక్సెప్ట్ duplicate elements cause of here internally equals method is working to verify two objects are identical or not. If identical, then it will accept only one. సో ఇది ఓన్లీ ఒకదాన్ని మాత్రమే ఇలా చేస్తుంది, ఆ రెండు కనుక సేమ్ అయితే. అండ్ సెట్ ఇంటర్ఫేస్ డస్ నాట్ యూజ్ ఎనీ ఇండెక్సింగ్ టెక్నిక్. సెట్ ఇంటర్ఫేస్ డస్ నాట్ యూజ్ ఎనీ ఇండెక్సింగ్ టెక్నిక్. అండ్ మనకి సెట్ ఇంటర్ఫేస్ అనేది ఇండెక్స్ ప్రకారం వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవ్వవు కాజ్ ఆఫ్ హ్యాషింగ్ మెథడ్. హ్యాషింగ్ అనేది ఉంటుంది, పర్ఫామ్ చేస్తుంది. సో హ్యాషింగ్ అనేది ఏంటంటే మనకు సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. దాని గురించి నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద నెక్స్ట్ వీడియోస్లో. సో ఇలా ఒక ఇండెక్స్ బేసిస్ ప్రకారం సెట్ ఇంటర్ఫేస్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవ్వవు. సో ఇలా ఇండెక్స్ ప్రకారం వర్క్ అవుతుందని చెప్పేసి మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లిస్ట్ ఇంటర్ఫేస్. లిస్ట్ ఇటరేటర్ ఇంటర్ఫేస్ డస్ నాట్ వర్క్ విత్ సెట్ ఇంటర్ఫేస్. లిస్ట్ ఇటరేటర్ అనేది ఓన్లీ వర్క్ విత్ లిస్ట్ ఇంటర్ఫేస్తో మాత్రమే వర్క్ అవుతుంది. సో హియర్ లిస్ట్ ఇటరేటర్ ఇంటర్ఫేస్ డస్ నాట్ వర్క్ విత్ సెట్ ఇంటర్ఫేస్. లిస్ట్ ఇటరేటర్ ఇంటర్ఫేస్ డస్ నాట్ వర్క్ విత్ సెట్ ఇంటర్ఫేస్. లిస్ట్ ఇటరేటర్ ఇంటర్ఫేస్ అనేది ఓన్లీ లిస్ట్ ఇంటర్ఫేస్ మెథడ్స్తోనే వర్క్ అవుతుంది.
సో ఇలా సెట్ ఇంటర్ఫేస్ మెథడ్స్తో వర్క్ అవ్వదు. అండ్ సెట్ ఇంటర్ఫేస్ యూజెస్ సమ్ మెథడ్స్ ఆఫ్ ది కలెక్షన్ ఇంటర్ఫేస్. సో మనకి సెట్ ఇంటర్ఫేస్కి ద సూపర్ క్లాస్ అయిన ఇంటర్ఫేస్ ఏంటంటే కలెక్షన్ ఇంటర్ఫేస్. ఈ సెట్ ఇంటర్ఫేస్ కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని యూజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ సమ్ ఓన్ మెథడ్స్ ఫ్రమ్ జావా 9 వర్షన్. సో జావా 9 వర్షన్ నుంచి సెట్ ఇంటర్ఫేస్కి సమ్ ఓన్ మెథడ్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ యూజెస్ ద మెథడ్స్ ఆఫ్ ది కలెక్షన్ ఇంటర్ఫేసెస్. సో హియర్ set interface uses methods of collection interface as well as it has more methods from Java 9. సో జావా 9 నుంచి సమ్ మోర్ మెథడ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సెట్ ఇటరేటర్ సెట్ ఇంటర్ఫేస్, నాట్ సెట్ ఇటరేటర్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సెట్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం చూసుకుంటే సెట్ ఇంటర్ఫేస్ ఇస్ ద సబ్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది కలెక్షన్ ఇంటర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ JDK 1.2 వర్షన్. సో ఇది కలెక్షన్ ఇంటర్ఫేస్ యొక్క సబ్ ఇంటర్ఫేస్. అంటే కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఇంటర్ఫేస్, సెట్ ఇంటర్ఫేస్ అనే సబ్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ JDK 1.2 వర్షన్. Set interface never accept the duplicate element. Here internally the equals method is working. And the next one is set interface does not use any indexing technique. ఇది ఇండెక్స్ ప్రకారం వర్క్ అవ్వదు. అండ్ లిస్ట్ ఇటరేటర్ ఇంటర్ఫేస్ does not use with the set interface. And set interface has some own methods and it uses the some methods of the collection interfaces. ఇక్కడనే దీని వరకు ఇలా మనం థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ సెట్ ఇంటర్ఫేస్కి కింద మనకి సమ్ క్లాసెస్ ఉంటాయి, లైక్ హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్, నావిగేబుల్ సెట్, సార్టెడ్ సెట్, ఇలా సమ్ ఇంటర్ఫేసెస్ అండ్ సమ్ క్లాసెస్ ఉంటాయి. వీటి గురించి నేను ఒక ఇమేజ్ రూపంలో సెట్ ఇంటర్ఫేస్ ఐరాకీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇమేజ్ అనేది ఒకటి తీసాను నేను. దిస్ ఇస్ అబౌట్ ది ఇమేజ్. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే మనకి ప్రతి దానికి కలెక్షన్లో ఉన్న మెయిన్ సూపర్ ఇంటర్ఫేస్ ఏంటంటే ఇటరేబుల్ ఇంటర్ఫేస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇటరేబుల్ ఇంటర్ఫేస్. ఈ ఇటరేబుల్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఇంటర్ఫేస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది ఇటరేబుల్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ ఇంటర్ఫేస్. సెట్ ఇంటర్ఫేస్ ఇస్ ద సబ్ ఇంటర్ఫేస్ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. సో సెట్ ఇంటర్ఫేస్ అనేది కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇలా మనకి ఒక ఆర్డర్ రూపంలో వస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద ఇటరేబుల్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ కలెక్షన్ ఇంటర్ఫేస్, దెన్ నెక్స్ట్ సెట్ ఇంటర్ఫేస్. ఈ సెట్ ఇంటర్ఫేస్ కింద మనకి సమ్ ఇంటర్ఫేసెస్ అండ్ సమ్ క్లాసెస్ ఉన్నాయి, అవి మనం చూద్దాం. ఇక్కడ మనం క్లాసెస్గా చూసుకుంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి క్లాసెస్, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్ అండ్ ద ట్రీ సెట్. దీస్ ఆర్ క్లాసెస్ అండ్ దీస్ ఆర్ బ్లూ ఆర్ ది ఇంటర్ఫేసెస్. ఫస్ట్ నేను ఇక్కడ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసెస్లో హ్యాష్ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ గురించి చూద్దాం. ఇక్కడ హ్యాష్ సెట్ అనేది క్లాస్. ఈ హ్యాష్ సెట్ అనేది క్లాస్ కాబట్టి ఇది ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. మనకి సెట్ కూడా క్లాస్ అయితే మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం, బట్ ఇక్కడ మన సెట్ అనేది ఇంటర్ఫేస్. సో మనం ఇక్కడ సెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం హ్యాష్ సెట్ని క్లాస్ని యూజ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లింక్డ్ హ్యాష్ సెట్. ఫస్ట్ మనకి హ్యాష్ సెట్ని JDK 1.2లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ ద లేటర్ యూస్ దే ఆర్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ కాల్డ్ లింక్డ్ హ్యాష్ సెట్. లింక్డ్ హ్యాష్ సెట్ అనేది ఇది కూడా ఒక క్లాస్. ఈ లింక్డ్ హ్యాష్ సెట్ అనేది హ్యాష్ సెట్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది అండ్ ఇట్ ఇంప్లిమెంట్స్ ద సెట్ ఇంటర్ఫేస్. ఇది రెండింటినీ చేసుకుంటుంది. ఇట్ ఎక్స్టెండ్స్ ద హ్యాష్ సెట్ అండ్ ఇట్ ఇంప్లిమెంట్స్ ద సెట్ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద అబౌట్ ఇంటర్ఫేసెస్ ఆర్ సార్టెడ్ సెట్, నావిగేబుల్ సెట్. మనకి సార్టెడ్ సెట్, నావిగేబుల్ సెట్, ట్రీ సెట్ అనేది ఏంటంటే మనకు ఈ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ని పర్ఫామ్ చేయడానికి మనం ఈ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ని వాడతాం, ఈ త్రీటిని వాడతాం. మనం డైరెక్ట్గా ఇంటర్ఫేసెస్ని యూజ్ చేయం కాబట్టి ఇక్కడ మనం క్లాస్ రూపంలో ట్రీ సెట్ క్లాస్ యూజ్ చేస్తాం. సో మన క్లాస్ని డైరెక్ట్గా వాడకుండా మనకి కొంచెం ప్రైవేరిటీ కన్సర్న్స్ ప్రకారం మన ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాం. అందులో మనకి ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే నావిగేబుల్ సెట్ అండ్ సార్టెడ్ సెట్. సో ఫస్ట్ మనకి సెట్ ఇంటర్ఫేస్ నుంచి మనకి సార్టెడ్ సెట్ వస్తుంది. సార్టెడ్ సెట్ ఎక్స్టెండ్స్ ద సెట్ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నావిగేబుల్ సెట్. నావిగేబుల్ సెట్ ఈస్ ద ఇంటర్ఫేస్, ఈస్ అన్ ఇంటర్ఫేస్. నావిగేబుల్ సెట్ ఎక్స్టెండ్స్ ద సార్టెడ్ సెట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ట్రీ సెట్.
మనం ట్రీ సెట్లో ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకోవడం, తర్వాత ఏమైనా సరే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం, అవి మొత్తం మన ట్రీ సెట్లో జరుగుతూ ఉంటాయి. సో ట్రీ సెట్ అనేది ఇంప్లిమెంట్స్ ద నావిగేబుల్ సెట్ ఎక్స్టెండ్స్ ద సార్టెడ్ సెట్ ఎక్స్టెండ్స్ ద ఇంటర్ఫేస్. సో ఇలా మనకి హైరార్కీ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సెట్ ఇంటర్ఫేస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో I will explain about the concept called hash set. సో హ్యాష్ సెట్ ఇంటర్ఫేస్ గురించి చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.